ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని కూడా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో వాళ్ళని ప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పించి ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టీని గెలిపించడానికి ప్రయత్నించిన నాయకులకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో స్థానం కల్పించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. జాతీయ పార్టీలు సాధారణంగా ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తరువాత ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని వేరొకరికి కేటాయిస్తారు. దీనికి భిన్నంగా ప్రాంతీయ పార్టీలు ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఒకరే కొనసాగుతారు. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆమె జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రధానమంత్రిగా కూడా కొనసాగారు. సాధారణంగా జాతీయ పార్టీలు జాతీయ అధ్యక్షుడు వేరే ఉంటారు, ప్రధానమంత్రి కూడా వేరే ఉంటారు. ఒకరు రెండు పదవులు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు నిర్వహించడం అనేది చాలా అరుదు. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పునర్వ్యవస్థీకరణ దాంట్లో కొన్ని పేర్లు ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందనేది లోక విదితమే. బీసీ సంఘాలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులు కూడా గగ్గోలు పెట్టారు. వాళ్ళు 17 పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్కి 2 బీసీలకు ఇవ్వాలి, 34 మందికి ఇవ్వాలని తీర్మానం కూడా చేశారు. ఇస్తామని హైకమాండ్ ఒప్పుకుంది. 34 సంఖ్యలా 23కే పరిమితమైంది. అంటే బీసీలకు ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశాలను ఇవ్వటంలో జాతీయ హైకమాండు ప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఘోర వైఫల్యం చెందాయి. అందువల్ల నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్సీలలో పార్టీ పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిద్దామనే ఆలోచనలో కనీసం ఊరటగా పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకి కట్టబెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ ఈ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. ఈయన ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడి తర్వాత రెండవ స్థానం అనుకోండి. ఉపాధ్యక్షుడికి అధ్యక్షుడికి మధ్యలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఈయన వివాదరహితుడు, నిబద్ధతతో నిజాయితీతో విధేయుడిగా పనిచేస్తాడు. రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే సమన్వయకర్త. గతంలో మాణిక్యం ఠాకూర్ ఉండేవాడు. మాణిక్యం ఠాకూర్కి సర్వం తానై సమన్వయపరిచేవాడు. మాణిక్యం ఠాకూర్ సందేశాన్ని రాష్ట్రంలో ఉండే నాయకులకు ఎవరెవరికి తెలియపరచాలో ఆ బాధ్యతని నెరవేర్చేవాడు. ఎక్కడ కూడా వివాదాల్లోకి వేలు పెట్టేవాడు కాదు. ఇప్పుడు కూడా హైకమాండ్కి రాష్ట్ర పార్టీకి మధ్యలో వారధిలా ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మాణిక్యరావు ఠాక్రే ఆయనకు కూడా సహకరిస్తూ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎవరు పీసీసీ అధ్యక్షుడు ఉన్నా వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ విధేయుడిగా పనిచేయటం. ప్రస్తుతం రేవంత్ రెడ్డితో చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రతిపాదిస్తే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమోదించే అవకాశం ఉంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ యొక్క కోరిక, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయాను, కనీసం నిజామాబాద్ లోక్సభకు పోటీ చేద్దామనే ఆలోచన ఉన్నాడు. నిజామాబాద్ లోక్సభ పోటీ చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఆయన పోటీ చేసి గెలిచిన తర్వాత లేదా గెలవటం ఓడవటం ఏదైనా కూడా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగటానికి ఇప్పుడు నియామకానికి ఎటువంటి ఆటంకం కాదు. రెండో పేరు మధు యాష్కి గౌడ్. ఆయన చాలా కాలం అమెరికాలో ఉండి
ఇక్కడికి వచ్చి నిజామాబాద్ నుంచి పోటీ చేసి లోక్సభలో విజయం సాధించి ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఈ మధ్య నవంబర్ 30 జరిగిన ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందాడు. మధు యాష్కి గౌడ్ కూడా బీసీల యొక్క హక్కుల కోసం తర్వాత అమెరికాలో ఉన్నాడు. విద్యాధికుడు, మేధావి, మంచి ఆదర్శ భావాలున్న వ్యక్తి, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. ఆయన ఈ పిసిసి అధ్యక్ష పదవికి అర్హుడు. ఎందుకంటే అటు హైకమాండ్తో ఇటు రేవంత్ రెడ్డితో ఇద్దరితో కూడా సయోధ్య చక్కగా మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. అయితే ఆయన కోరిక అసెంబ్లీకి వెళ్ళలేకపోయాను, కనీసం లోక్సభకి వెళ్దామని చెప్పి మధు యాష్కి గౌడ్ భువనగిరి పార్లమెంటు మీద కన్నేశాడు. రాబోయే ఏప్రిల్ మేలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో భువనగిరి లోక్సభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు మధు యాష్కి గౌడ్. అది ఈయన ఈ పిసిసి అధ్యక్ష పదవికి ఎటువంటి ఆటంకం కాబోదు. ఇక 3 డాక్టర్ మల్లు రవి. ఇది రాజకీయ కుటుంబం. మల్లు రవి అన్న మల్లు అనంతరాములు. ఆయన నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేశాడు. తర్వాత జాతీయ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి సన్నిహితంగా మెలిగేవాడు. మల్లు రవి అన్న మల్లు అనంతరాములు దాన్ని ఏఆర్ మల్లు అనేవారు. ఏఆర్ మల్లు అనేవారు ఢిల్లీలో. మల్లు మల్లు అంటుండేవారు. అనంతరాములు స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే దానికి చైర్మన్గా పనిచేశాడు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1989-90 మధ్యలో అప్పుడు చెన్నారెడ్డి కోరిక మేరకు జాతీయ హైకమాండ్ మల్లు అనంతరాములు అంటే మల్లు రవి అన్నని ఉమ్మడి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్ష పదవిలో ఉండగానే హఠాన్మరణంతో ఆయన కాలం చేయటం జరిగింది. ఆ విధంగా రాజకీయ కుటుంబం. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి ప్రయత్నాలు చేస్తున్న సమయం నుంచి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మెలుగుతూ అన్నీ తానై ఇక్కడ హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్లో ఒక వార్ రూమ్ అనేది పెట్టారు. ఆ వార్ రూమ్కి ఈయనే అక్కడ ఉండి నిర్వహణ చేస్తూ కొంతమంది సిబ్బందిని పెట్టుకుని సునీల్ కనుగోలుతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వార్ రూమ్లో అనేకమైన కార్యకలాపాలు నిర్వహించారు. ఈయన నిర్వహిస్తున్న వార్ రూమ్పై సైబరాబాద్ పోలీసులు దాడి చేసి కేసు కూడా పెట్టడం జరిగింది. మల్లు రవి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. నాగర్ కర్నూలు నుంచి అచ్చంపేట నుంచి పాదయాత్ర చేస్తే తను కూడా రేవంత్ రెడ్డిని ప్రోత్సహించి వెంట నడిచాడు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడానికి తన వంతు కృషి మల్లు రవి చేయటమే కాక తదుపరి ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు రేవంత్ రెడ్డికి కుడి భుజంలా ఉండి ఆయన పనిచేశాడు. మల్లు రవి దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే విశేషం ఏంటంటే డాక్టర్ మల్లు రవి తమ్ముడే భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నాడు పార్లమెంట్కి. ఇంకా అది లైన్ క్లియర్, ఆయనే అభ్యర్థి. గతంలో మల్లు రవి ఎంపీగా పనిచేశాడు నాగర్ కర్నూలు నుంచి. జడ్చర్ల శాసనసభ్యుడిగా పనిచేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్కి అధికార ప్రతినిధిగా క్యాబినెట్ ర్యాంకులో పనిచేశాడు. అయితే అడ్డొచ్చే ఒక్క అంశం, చిన్న అంశం ఏంటంటే డాక్టర్ మల్లు రవి తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఒకే కుటుంబంలో 2 పోస్టులు ఇవ్వటం ఎంతవరకు సమంజసమనే ఆలోచన హైకమాండ్, జాతీయ హైకమాండ్ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మాత్రం మల్లు రవిని కావాలని కోరుకుంటాడు. వివాదరహితుడు, విద్యాధికుడు. ఈయన గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివి
అక్కడే ముక్కు చెవి గొంతు డాక్టర్ స్పెషాలిటీ చేసి గవర్నమెంట్ డాక్టర్గా కూడా ఆయన విధులు నిర్వహించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన దాదాపు 45 సంవత్సరాలుగా ఏ పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఆయన సేవలు అందిస్తున్నాడు. రకరకాల ఆఫర్లు రండి అని ఇతర పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానాలు వచ్చినా ఆకర్షణకు లొంగకుండా పార్టీని నమ్ముకుని విధేయతతో పనిచేయటం అనేది ఆయనకు కలిసి వచ్చే అంశం. కాకపోతే ఒకే కుటుంబంలో 2 పదవులంటే హైకమాండ్ కొంచెం వెనకంజ వేసే అవకాశం ఉంది. ఇక 4 జీవన్ రెడ్డి. ఒకానొక దశలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష నియామకానికి ముందు జీవన్ రెడ్డి పేరు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకాభిప్రాయం వచ్చింది. సీనియర్లు, జూనియర్లు, తెలుగుదేశం నుంచి వచ్చిన వారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అందరూ కూడా జీవన్ రెడ్డి సమర్థుడు, వివాదరహితుడు. ఆయన జీవన్ రెడ్డి 2019 అప్పుడు టీఆర్ఎస్ గాలి వీస్తున్న సమయంలో కూడా పట్టభద్రుల నియోజకవర్గం ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ 4 జిల్లాలలో పట్టభద్రుల శాసన మండలి సభ్యుడిగా, మరి ఎదురీత ఇది ఏకైక సభ్యుడిగా 2019 నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాసన మండలిలో గళం వినిపించిన ఏకైక వ్యక్తి జీవన్ రెడ్డి. వివాదరహితుడు, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి, సౌమ్యుడు, మితభాషి, విశేషమైన రాజకీయ అనుభవం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం. కనుక జీవన్ రెడ్డిని ఒకానొక దశలో పిసిసి అధ్యక్ష నియామకానికి దాదాపు ఖరారు చేశారు. అటువంటి సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు జానారెడ్డి వెళ్ళి సోనియా గాంధీని కలిసి, మేడం, ఈ పిసిసి అధ్యక్ష పదవి ఎంపిక ప్రకటన నా ఉప ఎన్నిక అయ్యే వరకు ఆగండి, తదుపరి నేను కూడా జీవన్ రెడ్డికి అనుకూలమే, ఆయన్ని ప్రకటిస్తే బాగుంటుంది. అందరివాడు జీవన్ రెడ్డి కొందరివాడు కాదు, అందరివాడు, ఏ వివాదాల్లోకి వెళ్ళడు, గ్రూపులు లేవు. ఆయనది ఒకటే గ్రూపు, అది సోనియా గాంధీ గ్రూపు, కాంగ్రెస్ గ్రూపు. అందువల్ల జానారెడ్డి కూడా జీవన్ రెడ్డి యొక్క అభ్యర్థిత్వాన్ని పిసిసి అధ్యక్షుడిగా ఆయన కూడా అంగీకరిస్తూ కొన్నాళ్ళు నిలుపుదల చేయమని అన్నాడు.